ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్తరా నక్షత్ర వేడుకలు, ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల దివ్య సోయగం. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణ స్వీకారం. తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలను స్వీకరించిన టీటీడీ ఈవో. ఈ నెల 8వ తేదీ నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. రంగవల్లులు, విద్యుత్ దీపాలతో శ్రీనివాస మంగాపురంలో అలంకరణలు. ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు, గణపతి అభిషేకాలు, ఆరాధనలతో శోభిల్లిన ఆలయాలు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉత్తరా నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రాంగణంలోని ఓయలలో వేంచెబు చేశారు. వేదం, గీతం, నాదం సహితంగా ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి సేవ జరిగింది. సర్వాభరణ శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ భూవరాహ స్వామివారిని ముద్దాడ రవిచంద్ర దంపతులు దర్శించుకున్నారు. వైభవోత్సవ మండపం వద్దకు విచ్చేసిన ముద్దాడ రవిచంద్రకు ఇన్ఛార్జి ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పుష్కరిణిలో పుణ్యజలాలను ప్రోక్షణ చేసుకుని శ్రీ భూవరాహ స్వామివారిని ముద్దాడ రవిచంద్ర దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయం చేరుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు నూతన ఈవోకు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రచే ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆపై రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఉన్నతాధికారులు శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీ, పంచగవ్య ఉత్పత్తులు, అగర్బత్తులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన మనోభావాన్ని ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు.
తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గురువారం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా ప్రచార రథంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. అనంతరం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీపీపీ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానిస్తూ శ్రీనివాస మంగాపురం పరిసర గ్రామాలలో ప్రచార రథాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల అనగా 8/2/26 నుంచి 16/2/26వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలికేందుకు గాను ఈరోజు స్వామివారి యొక్క ప్రచార రథం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 25 గ్రామాల్లో ప్రతిరోజు కూడా తిరిగి ప్రజలకు ఆహ్వానాన్ని పలకడానికి ఈరోజు బయలుదేరుతోంది. సో ప్రజలందరికీ తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు హృదయపూర్వకంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలను పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కె కళ్యాణి, ఏఈఓ సత్యనారాయణ, శ్రీనివాస మంగాపురం ఆలయ ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణ రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం స్వయంభు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసి తిరుచిపై ఆసీనులను చేశారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి హారతులందజేశారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లను స్వర్ణరథంపై వేంచేపు చేసి కాణిపాకం క్షేత్ర వీధుల్లో స్వర్ణ రథోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. పావని పార్వతి ముఖ పద్మానికి శ్రీ గణపయ్య రవి ప్రాయుడు ఓ ప్రదక్షిణని పితరుల చుట్టిన కందాగ్రజుడు తవనీయుడు బుధవర్యుడు శ్రీ గణనాథుని శుభరూపం జగమునకంతకు జయప్రదం శివప్రదం. కడప నగరంలోని ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. మాఘమాస క్రతువుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్నానపీఠంపై శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి షోడశోపచార క్రతువులను పూర్తి గావించారు. అనంతరం సంకల్ప పూజలతో స్వామివారికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, పండ్లరసాలు, పరిమళ ద్రవ్యాలతో సంకష్టహర చతుర్థి అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి గరికతో సహస్రనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. మహాగణపతే గజానన శ్రీ మహాగణపతే గజానన ఉమా మహేశ్వర ప్రియ నందనా ఉమా మహేశ్వర ప్రియ నందనా. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబోతోంది. ఆలయం లోపల వెలుపల సంప్రదాయం, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా
తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవోన్మేషంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేస్తోంది. ఆలయం ఎదురుగా, ఆలయం లోపల సంప్రదాయబద్ధంగా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిని శుభ్రం చేసి రంగులు అద్ది రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. అలాగే వాహన మండపాన్ని శోభాయమానంగా ముస్తాబు చేసి చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. వాహన సేవలకు సంబంధించిన స్వామి అమ్మవార్లు ఊరేగే పలు వాహనాల మరమ్మతులను పూర్తి చేసి సిద్ధం చేస్తున్నారు. ఆలయం లోపల వెలుపల ప్రధాన రహదారులలో వివిధ దేవతామూర్తుల రూపాలతో ప్రతిమలను, విద్యుత్ దీపాలంకార పనులను పూర్తి కావనున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి సంబంధించి మహారథాన్ని రంగులతో అలంకరిస్తున్నారు. ఆలయ మాడ వీధులలో హారతి పాయింట్ల వద్ద ప్రత్యేకంగా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగే వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అధికారులు, సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని గిరింపేటలో వెంచేసిన శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి ఆరాధనలను మంగళకరంగా నిర్వహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ మహాగణపతికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి మూషిక వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై భక్తుల జై జయ ధ్వనుల నడుమ నగర వీధుల్లో స్వామివారి ఊరేగింపు కనుల పండుగ సాగింది. దయగణరారా జయగణనాథ, దయగణరారా జయగణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయగణనాథ. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది శివనామ స్మరణలతో మార్మోగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో పల్లకీపై ఆది దంపతుల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులతో సేవించి
హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో దివ్య కాంతులేనుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రంగనాథ స్వామివారికి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరణలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. అనంతరం పులివెందుల పట్టణ వీధుల్లో శ్రీ రంగనాథ స్వామివారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ విజయ గణపతి స్వామివారికి ముందుగా అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచారాధన నిర్వహించారు. ఆపై స్వామివారి మూలమూర్తి ఉత్సవమూర్తులకు ఏకకాలంలో వేద మంత్రోచ్చరణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. అనంతపురంలోని మొదటి రోడ్డులో కొలువైన శ్రీ రామాలయంలో సంకష్టహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ విఘ్నేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలతో అలంకరణలు గావించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. చిత్తూరు నగరంలోని సంతపేటలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకుని మూలమూర్తి ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు సంకల్ప పూజలు జరిపి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి స్తుతి, వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారి మూర్తులను నేత్రానందంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు పరిమళ భరితంగా దర్శనమిచ్చారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం గణనాథునికి వెండి కవచ ధారణ జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి దేవాలయం జై గణేశ స్మరణలతో మారుమ్రోగింది. సంకష్టహర చతుర్థి ఉత్సవంలో భాగంగా లక్ష్మీ నృసింహుని ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా కొలువుదీరిన శ్రీ వినాయక స్వామివారికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారు స్నపనాభిషేకంలో ఉత్సవ శోభితంగా పరిమళించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో చందన శోభితంగా మూలమూర్తికి అలంకారాలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేవు చేసి పంచామృతాలతో అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయ మంగళమని పాడరే మన గణనాథునకు. కరీంనగర్ జిల్లా కేంద్రం రాంపూర్లోని పురాతన గిద్ద పెరుమాళ్ ఆలయంలో గణనాథునికి అభిషేకం జరిగింది. దాదాపు 900 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ పురాతన ఆలయంలో సంకష్టహర చతుర్థిని నేత్రపర్వంగా నిర్వహించారు.
మూలమూర్తికి గులాబీ మాలలు, తులసి హారాలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. ఓం లంబోదరాయ నమః అని స్మరిస్తూ భక్తులు బొజ్జగణపయ్య సేవలో తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 61,655 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,005 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.